రథయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 9:15 స్వామివారిని రథం మీద పెట్టడం జరిగింది. అనంతరం 4:15 మన దక్షిణ శాసన నియోజకవర్గులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రథయాత్ర ప్రారంభమవుతుంది. టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం నుండి కిలోమీటర్ పాటు పూర్ణ మార్కెట్ మీదుగా టర్నర్ చౌల్ట్రీ వరకు రథం వెళ్తుంది. అక్కడ 10 రోజుల పాటు స్వామివారిని దశావతారాల్లో అలంకరించి భక్తులకి దర్శనం కల్పించడం జరుగుతుందండి. సో జూలై 7 నుంచి 17 వరకు టర్నర్ చౌల్ట్రీలో ప్రతిరోజు ఆ దశావతారాల్లో స్వామివారు దర్శనమిస్తారు. రోజు కూడా మనకి మధ్యాహ్నం పూట 1500 మందికి దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకి 10 రోజుల పాటు సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరుగుతుంది. దానికి తగినట్టు కూడా మా ఆర్డీఓ గారు విశాఖపట్నం వారు అలాగే దేవాదాయ శాఖ అధికారులు కూడా తగిన సూచనలు జారీ చేశారు. భక్తులకి క్యూ లైన్స్లో ఉన్న భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనేది మంచినీటి సరఫరా కానీ, మజ్జిగ పంపిణీ కానీ, బిస్కెట్లు సరఫరా కానీ, చిన్నపిల్లలకి అలాంటివి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకి మనమే ఏంటంటే పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వామివారి దర్శనం ఇస్తారు టర్నర్స్ చౌల్ట్రీలో. అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి, వర్ష సూచన ఉంది కాబట్టి చౌల్ట్రీ ప్రాంగణం మొత్తం వాటర్ ప్రూఫ్ షెడ్స్తో వేయడం జరిగింది. సో అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నారు.